సతీ బాల్లో పాటు వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు. శివతాండవమే. కనపడతాడా ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి, బంగ్లాదేశ్ తో ఆడితే ఉంటుంది నా బొంగు. చూడు వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు. మరి వీళ్ళు చూసి ఎందుకు షాక్ అవుతా నేను? ఏమ్రా నువ్వేం పెద్ద తోపా? డాబరో దేవుడు ఉన్నాడ్రా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇదేనా నువ్వు నేర్పిన గురి? ఇదిరా గురంటే. అడుగుతావేంటి? ఇదిరా చెత్త కొనే పద్ధతి. తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదా కోసం చేసి. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం. గేమ్స్ ఆడుతున్నావా? సోదాపు దమ్ముంటే నన్నాపు. మీ అదృష్టం బాగుండే టైంకి ఏమొచ్చిందిరా ఫోను? లక్కీ బాయ్స్. అన్నా అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీగా వచ్చేస్తానన్నా. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన,
నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఈ జనరేషన్ లోను ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. నా పని అయిపోయింది అనుకున్నారా? అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఓర్రా మాస్ పెట్టుకుంటే వచ్చ పోయిస్తా. చెప్పరా చెప్పు. అది నేనే, అది నేనే, అది నేనే. అరే నీకే చెప్తున్నా, నీకే చెప్తున్నా, నీకే. అంతే. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే ఓకే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.